వ్యక్తిగతంగా మొదట్లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు చెప్పిన మాట నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదువుకున్నాను. 1996, 97 కాలంలో చదువుకున్నాను. సో తరగతి గది నిర్మాణం అయితే దేశ నిర్మాణం అవుతుంది అనే బలమైన ఆకాంక్ష కలిగినటువంటి వాడిని. సో ఆ ఉద్దేశంతోనే వృత్తిలోకి వచ్చాను. ప్రారంభంలో చాలా హాయిగా ఉండేది. క్లాస్ చెప్పడం, విద్యార్థులు కూడా అంత సంతోషంగా వచ్చేవాళ్ళు, బాగా వినేవాళ్ళు, చాలా ప్రశ్నలు వేసేవాళ్ళు. కానీ తర్వాత రానున్న కాలంలో మొత్తం సమాజంలో వచ్చినటువంటి మార్పుల వలన విద్యారంగం మీద కూడా మార్పు పడింది. సమాజంలో విలువల పతనం ఎట్లా మొదలైందో విద్యారంగం మీద కూడా విలువల పతనం వచ్చేసింది. అంటే విద్యార్థులు సరిగ్గా క్లాస్కి రాకపోవడం ఒక సమస్య ఉన్నది. రాకపోవడానికి వాళ్ళకు కూడా రకరకాల సమస్యలు ఉంటున్నాయి. అంటే ఎంఏ తెలుగు, నేను తెలుగు సబ్జెక్టు, తెలుగు చదివితే ఎంఏ తెలుగు చదివితే మాకు ఉద్యోగం అయితే రాదు కదా సార్, ఏదో ఉద్యోగం అయితే సంపాదించుకోవాలి కదా అని వాళ్ళు వేసే ప్రశ్నలో కూడా న్యాయం ఉన్నది. అందుకోసము రెగ్యులర్గా ఇప్పుడు నేను ఆర్ట్స్ కాలేజ్లో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో పనిచేస్తున్నాను. సో ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నటువంటి 44 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటే దాదాపుగా 20-25 మంది క్లాస్కి వస్తూ ఉన్నారు. ఒక 30 to 40% క్లాస్కు రాని ఒక స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటైతే, రెండవది విశ్వవిద్యాలయంలో మేమొక్కరం మా క్లాసు సరిగ్గా బోధించినంత మాత్రాన సంతోషంగా ఉన్నామని కాదు కదా. అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్టులు, మొత్తం విశ్వవిద్యాలయంలో క్లాసులు రెగ్యులర్గా జరిగి మంచి అకాడమిక్ వాతావరణం వచ్చి మంచి పరిశోధనలు జరిగితే అప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తాం. ప్రారంభంలో బాగా సంతోషంగా ఉంది వృత్తిరీత్యా. కానీ ఇప్పుడు కాస్త దాన్ని పాఠం చెప్పాలి, పరిశోధన చేయించాలి అనే నాలో ఉండే ఆశ ఏదైతే ఉందో పూర్తిగా నెరవేర్చుకోలేకపోతున్నానేమో అనే చిన్నపాటి అది మీలో లోపమా లేకపోతే విద్యార్థుల్లో లోపమా? అదే కదా, ఇప్పుడు నేను రోజు క్లాసుకు వెళ్ళకపోతే, చదివి పాఠం చెప్పకపోతే నాది లోపం అవుతుంది. నేను రోజు క్లాసుకు వెళ్తాను, రోజు కాలేజీకి వెళ్తాను, చదువుకొని వెళ్తాను. విద్యార్థులు రాకపోవటం అనే ఒక సమస్య ఇంతకుముందు ప్రస్తావన చేశాను. విద్యార్థులు రాకపోవటానికి కూడా వారి సమస్యలు వాళ్ళకున్నాయి, అది కూడా న్యాయమే ఉన్నది. కనుక ప్రభుత్వము ఏ చదువు చదువుతున్నారో ఆ చదువుకు తగిన ఉపాధిని కల్పించినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు క్లాసు నిండుగా వస్తారు. అందుకోసమే ఆ క్లాసు నిండుగా రావాలి అని అంటే ఎంఏ తెలుగు చదివే వాళ్ళకి తెలుగు టీచర్ పోస్టులు, తెలుగు లెక్చరర్ పోస్టులు, తెలుగు ప్రొఫెసర్ పోస్టులు ఎప్పటికప్పుడు ఫిల్ అవుతూ ఉండాలి. సబ్జెక్టు బాగా చదివితేనే మాకు ఉద్యోగం వస్తుంది అనే ఒక నమ్మకం వాళ్ళకి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్లాస్కి వస్తారు. మీరు క్లాసులు చెప్తా ఉంటారు, అదేవిధంగా మీరు కూడా కొన్ని క్లాసులు వింటారు అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా? ఇప్పటికీ వింటారు ఆ క్లాసులు ఏమన్నా? ఖచ్చితంగా క్లాసులు పెద్దవాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు. నేను అనేటివి వేరే క్లాసులు అంటే గతంలో మీ పైన వచ్చిన ఆరోపణల వాస్తవాల వాటిపైన. నేను గత 30 సంవత్సరాలుగా క్లాసులు చెప్పడమే ఉంది నాకు. నేను ఎవరి క్లాసులు ఇప్పటి వరకు వినలే. అంటే నేను తత్వశాస్త్రం క్లాసు మొట్టమొదలు 1996లో మొదటిసారి తత్వశాస్త్రం క్లాసు విన్నాను. ఈ తత్వశాస్త్రం క్లాసు నేను అప్పుడు ఎస్ఎఫ్ఐ సంఘంలో పనిచేస్తూ ఉండేవాడిని. ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఒక 100 మంది విద్యార్థులకి నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో తత్వశాస్త్రం క్లాసులు పెడితే సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి వచ్చి ఆ క్లాసులు చెప్పాడు. ఫస్ట్ టైం ఆ క్లాసు విన్నాను. ఆ తర్వాత సాహిత్యం మీద చాలా క్లాసులు, జ్వాలాముఖి గారి ఉపన్యాసాలు విన్నాను, కత్తి పద్మారావు గారి ఉపన్యాసాలు క్లాసులు విన్నాను, వరవర్రావు గారి ఉపన్యాసాలు క్లాసులు విన్నాను. ఇట్లా చాలామంది క్లాసులు సాహిత్యం మీద, విమర్శ మీద, సిద్ధాంతాల మీద చెప్తున్నటువంటి క్లాసులన్నీ వింటూ వస్తూ ఉన్నాయి. రైట్ సార్, మీ పైన అర్బన్ నక్సలేట్ అని చెప్పేసి ముద్ర పడ్డది. ఎందుకు పడ్డది? నేను తెలంగాణ సమాజంలో లేదా మొత్తం తెలుగు సమాజంలో సాహిత్య రంగంలోనే మౌలికమైన మార్పు తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పినటువంటిది విప్లవ రచయితల సంఘం. విప్లవ రచయితల సంఘం 1970 జూలై 4వ తారీఖు నాడు ఏర్పడింది. ఈ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు మహాకవి శ్రీశ్రీ, దీని అధ్యక్షుడు. 1970ల నుంచి ఇప్పటి వరకు అంటే 54 సంవత్సరాలైంది ఆ సంఘం ఏర్పడి. 54 సంవత్సరాల కాలంలో ఎందరో దానికి కార్యదర్శులుగా, దానికి అధ్యక్షులుగా, దాంట్లో సభ్యులుగా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. నేను కూడా విప్లవ రచయితల సంఘంలో ఒక సభ్యుడిగా గత 20 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నా. 2020 జనవరి
12వ తారీఖు నాడు ఆ విప్లవ రచయితల సంఘానికి, చారిత్రాత్మకమైన విప్లవ రచయితల సంఘానికి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా హైదరాబాద్లో మహాసభలు జరిగాయి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ఆ మహాసభల్లో అంతటి గొప్ప సంఘానికి నేను కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. నేను కార్యదర్శి కావటం అనేది నా జీవితంలో అదొక సువర్ణమైన రైట్. మీరు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. కార్యదర్శిగా ఎన్నుకోబడడానికి అసలైన కారణం ఏంటిది? సత్సంబంధాలు ఉండడమా లేకపోతే ఇంకేమైనా ఉందా? విప్లవ రచయితల సంఘం అనేది ఒక రచయితల సంఘం. మీకు ఇప్పుడే చెప్పాను, శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో అందరూ గొప్పగా భావించే శ్రీశ్రీ, ఆ శ్రీశ్రీ అధ్యక్షుడు ఉన్నటువంటి సంఘం అంటే అందులో అన్ని రకాల ఆలోచన విధానాలు కలిగినటువంటి వాళ్ళు విప్లవ రచయితల సంఘంలో సభ్యులుగా ఉంటారు. అన్ని రకాల ఆలోచనలు అంటే ఆ సంఘం మౌలికమైన లక్ష్యం ఒకటి ఉంది, సిద్ధాంతం ఒకటి ఉంది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజాన్ని సాహిత్య సాంస్కృతిక రంగానికి అన్వయించి రచనలు చేస్తూ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో MLM అంటారు.